అందరికీ నమస్కారం. అందరితో కలిసి ఆనందంగా ఉండటం సంతోషానికి మార్గం. ఇతరులపై అనవసర నిందలు పెట్టటం మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 26వ కథను చెప్పుకుందాం. కథ పేరు ఎవరు అదృష్టవంతులు. ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాటు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చకచాక్యంతో బస్సును ఆపేశాడు. ఆ చెట్టు రోడ్డుకి మరోవైపు ఉన్న లోయ వైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తరువాత మళ్ళీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమయ్యింది. ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకి 40 అడుగుల దూరంలో పడింది. డ్రైవర్ మళ్ళీ బస్సును ఆపేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరింది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి. అందులో ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనందరికీ చుట్టుకుంటే మనం కూడా అతనితో పాటు చావాల్సి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు దిగి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టును తాకి యథావిధిగా వచ్చి బస్సులో కూర్చోండి. మరణం రాసి ఉన్న వ్యక్తి చెట్టును తాకగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు అని అంటాడు. ముందుగా పెద్ద మనిషి వెళ్ళి చెట్టుని ముట్టుకొని క్షేమంగా వచ్చి కూర్చున్నాడు. మిగతా వారంతా అదే విధంగా తాకి వచ్చి కూర్చున్నారు. చివరికి ఒక వ్యక్తి మిగిలాడు. మరణించాల్సింది అతడే అని నిశ్చయమైంది. అందరూ అతని వైపు కోపంగా, అసహ్యంగా, జాలిగా చూడసాగారు. అతను బస్సు దిగి చెట్టుని ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని వారందరూ నీ వల్ల మేమంతా మరణించాలా? వీల్లేదు అని అతనిని బలవంతంగా బస్సులో నుండి క్రిందికి నెట్టారు. చేసేదేమీ లేక భయపడుతూ ఆ వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు పడింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు పడింది మాత్రం ఆ వ్యక్తిపై కాదు, బస్సుపై. నిజానికి ఆ వ్యక్తి బస్సులో ఉండటం వలనే ఇంతవరకు ఆ బస్సుకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. మన మంచి పనులు మనకున్న ఆశీర్వాదాలు. ఈ కథలో లాగానే జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాల్లో కానీ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాము. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, మన కింద పనిచేసే వారిదైనా కావచ్చు, లేదా మన శ్రేయస్సు కోరే స్నేహితులది, బంధువులది కావచ్చు. పెద్దలు చెప్పినట్టు బాగుండడం అంటే బాగా ఉండటం కాదు, అందరితో కలిసి ఆనందంగా ఉండటం, మంచి పనులు చేయటం. అనవసరంగా ఒకరిని నిందించే ముందు మనం ఏమిటో అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. ఒక పేపర్ మీద మీరు గతంలో నా వల్ల జరిగాయి అనుకున్న 3 మంచి సంఘటనలు రాయండి. పై కథను అర్థం చేసుకున్న తరువాత దానిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందో గ్రహించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు 26వ కథ సమాప్తం.